చెప్పండి అన్న, ఎట్లా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది? గిరాకీ లేదు, ఏం లేదు సరిగా. బస్సులు ఫ్రీగా పెట్టిర్రు. ఆ బస్సులు ఫ్రీ అయినాకంటే ఇంకా మామూలే ఉంది గిరాకీ అయితే. అయితే ఇప్పుడు కొత్త వాదన వస్తుంది. నిన్న ఏమంటుండే స్టేజ్ల మీద ఆటో డ్రైవర్లందరూ ఇప్పుడున్న ఆటోలన్నీ తీసేసి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోమంటుండు. ఎలక్ట్రిక్ ఆటోలు అంటే ఇప్పుడు ఈ ఆటోలు తీసేసి ఆటో కొనాలని మళ్ళీ అప్పు చేయాలి కదా మేము. అప్పిచ్చేటోడు ఉండాలి కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి అప్పు ఎవరు ఇస్తలేరు, మాకెవరు ఇస్తారు? ఇంకా అంతేనా? సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, అప్పు ఏడ ఉడతలేదు, నన్ను కోసినా కూడా ₹1 వెళ్తలేదు, ₹1 దొరుకుతలేదు, అప్పు ఎవరు ఇస్తలేడని. మాకెవరు ఇస్తారు? ఆటోలకి ఇప్పటికే గిరాకీ లేక పరిసలు ఉన్నాము. ఉన్న ఆటో తీసేసి ఎలక్ట్రిసిటీ ఆటో కొనుక్కోవాలంటే ఇప్పుడు ఇవి కొందరు కిరాయిలు ఉన్నారు, కొందరు ఫైనాన్స్ క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు క్లియర్ల బండ్లు ఉన్న వాళ్ళు అమ్ముకొని పోతే మళ్ళీ తక్కువనే వస్తుంది, పెట్టిన పైసలు కూడా వెళ్తలేవు. దానివల్ల ఇప్పుడు అంత బస్సులు ఫ్రీ ఉన్నాయి. ఇంకోటి ఇది బైకులకు ఓలో రాబిడే ఇచ్చారు, దాని వల్ల ఇంకా చాలా దెబ్బ పడ్డది మాకు. చాలా దెబ్బ పడ్డది. అంతకుముందు ఎంత సంపాదించేది, ఇప్పుడు ఎంత? అంతకుముందు ఇంకా కిరాయి పోని అంత పోని 500, 600 మంచిగా మిల్లుతుండే, ₹1000 కాడికి మిగిలిన రోజు. ఇప్పుడైతే ఏం లేదు. అదే ఇంత కంఫర్ట్ ఉంటుందా మరి ఎలక్ట్రిక్ ఆటో తీసుకుంటే? నడుతుందా? నడిపిన వాళ్ళకి తెలుస్తాను, మాకు తెలియదు. మేము ఎప్పుడు నడపలే బండి, ఎప్పుడు నడపలే. అది ఇంకోటి బ్యాటరీతో నడుస్తుంట. బ్యాటరీ ఎంత ఒక 1,80,000 1,20,000 ఉంది అంటారు. ఆ బ్యాటరీ పోతే బ్యాటరీ వేసుకోవాలి. మొత్తం మెయిన్ పాయింట్ అది బ్యాటరీతోనే నడుస్తుంది. ఇబ్బంది. ఇప్పుడు ఇంకోటి సొంత ఇండ్లు ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. ఇప్పుడు మేము కిరాయికి ఉంటాం. కిరాయి ఇంటి కాడ పోయి ఛార్జింగ్ బండి పెట్టుకోవాలంటే ఎట్లా పెట్టుకుంటాం? పెట్టుకోనికి ఇబ్బందే కదా. వాళ్ళు ఓనర్ వాళ్ళు ఒప్పుకుంటారు, 1 రోజు 2 రోజులు చూస్తారు, ఇల్లు ఖాళీ అంటారు. మళ్ళీ ఇల్లు ఖాళీ చేయాలి, వేరే ఇల్లు చూసుకోవాలి. ఇల్లు కిరాయిలు ఏం తక్కువ లేవు, మస్తు రేట్లు ఉన్నాయి కిరాయిలు. కిరాయిలకే చాలా మంది ఉన్నారు. మొత్తానికి అది పరిస్థితి అయితే ఉంది. కానీ ఆయన చేసేది చెయ్యాలి. 12,000 సంగతి ఏందా? 12,000 12,000 గురించి మనకేం తెలియదు. 12,000 ఇస్తా అన్నాడు కదా మీకు? మాకు ఏది లేదు, 12,000 లేదు, యాదిచ్చకం లేదు. ఆయన మీ ఆటోలు మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓట్లు వేస్తారా మీ ఆటోలు కాంగ్రెస్? మళ్ళీ ఇంకెవరే సార్ అంత ఇట్లా ఆగం చేసినాక ఎవరే